యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదువును. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. మనకు శిశువు పుట్టేను అనంటే దేవుని ఆలోచనలో అనాదిలోనే ఆ ప్రణాళిక పుట్టింది. దేవాతి దేవుడే ఈ భూమి మీదకి రావాలి అనేటువంటి ఆలోచన ఆదిలోనే పుట్టింది. ఆ ఉన్నతమైన ఉద్దేశాలు ఎంత గొప్పవో చూడండి. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అని ఎప్పుడో అనుకున్నారు. నేను మానవాళికి నా దైవత్వాన్ని ప్రత్యక్షం చేయాలి అని దేవుడు అనుకుని కుమారుడిగా దేవాతి దేవుడే ఈ భూమి మీదకి రావడానికి ఎప్పుడో ఆయన అనుగ్రహము మనకిచ్చారు. 2వ కీర్తన 12వ వాక్యం చదువుదాం. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనిడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. మనకు కుమారుడు అనుగ్రహింపబడేను. ఇప్పుడు ఆ కుమారుని ఏం చేయాలి? మనం ముద్దు పెట్టుకోవాలి. ఎవరి కుమారుడు? ప్రభువైన యేసుక్రీస్తు అనేటువంటి నామకరణం చేయబడి ఈ భూమి మీదకి వచ్చినటువంటి దైవ కుమారుడు. దేవుడే ఒక కుమారుడిగా మనకు అనుగ్రహింపబడ్డారు. ముద్దు పెట్టుకోవాలి. ముద్దు అనగా ప్రేమకు గుర్తు. ముద్దు పవిత్రమైన ముద్దు. ఇప్పుడు కుమారుని ముద్దు పెట్టుకునేది అంటే దాని అర్థం ఏంటి? కుమారుణ్ణి మీరు ప్రేమించండి. ఏ కుమారుణ్ణి? యేసుక్రీస్తు ప్రభుల వారిని మీరు ప్రేమించండి. ప్రేమించటం అంటే ఏంటి? యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనం. నా నామమున మీరు నన్ను ఏమడిగిననో నేను చేతును, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. మీరు నా నామమున ఏమడిగినా నేను చేస్తాను. అయితే కండిషన్ ఏంటంటే మీరు నన్ను ప్రేమించాలి. మీరు నన్ను ప్రేమిస్తే మీరు అడిగేది ఏదైనా నేను మీకు సహాయం చేస్తా. మరి నన్ను ప్రేమించారు అని నాకు ఎలా తెలుస్తుంది? నేను ఆజ్ఞలు కొన్ని మీకు ఇది చేయాలి, ఇది చేయకూడదు అని చెబుతున్నాను కనుక ఆ ఆజ్ఞల్ని మీరు పాటించాలి. నా ఆజ్ఞలను ఎవరైతే పాటిస్తున్నారో వారే నన్ను ప్రేమించేవారు అని రుజువుపరుచుకుంటున్నారు. ఆ ప్రేమకు గుర్తుగా కుమారుని ముద్దు పెట్టుకోవడం అంటే ఆయన చెప్పింది చేయడమే. మనకు కుమారుడిగా అనుగ్రహించబడడానికి గల కారణం ఏంటంటే ఆయన భుజం మీద ఏముందట? రాజ్యభారం ఉంది. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. ఏ రాజ్యం ఇది? దేవుని రాజ్యం. దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి భారము ఆయన భుజం మీద మోపబడుతుంది. దేవుడు అనాది సంకల్పంలోనే మనకు అనుగ్రహించబడినటువంటి శిశువు లేక కుమారుడు ఈ భూమి మీదకి వచ్చి దేవుని రాజ్యమునకు సంబంధించినటువంటి భారాన్ని తన కుమారుని భుజాల మీద మోపటానికి ఆయన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు. ఆయన భుజాల మీద మోపబడిన రాజ్యభారము ఏమిటి అనంటే సిలువ. ఒక రాజ్యం కట్టబడాలి అనంటే, ఒక రాజ్యం స్థాపించబడాలంటే, భూమి మీద దేవుని రాజ్యం స్థాపించటానికి దేవుడు యేసుక్రీస్తు అనేటువంటి ఆయన కుమారుని భుజం మీద సిలువ అనేటువంటి రాజ్యభారాన్ని మోపారు. ఒక రాజ్యం స్థాపించబడాలంటే సిలువ వేయబడాలి. దేవుని రాజ్యం భూమి మీద స్థాపించబడాలి అంటే దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చిన దేవుని భుజాల మీదకి సర్వ మానవాళి యొక్క పాప శాపాలు పరిహరించేటువంటి సిలువైన భుజం మీదకి రావాలి. సిలువైన భుజాల మీదకి రాకపోతే ఆయన రాజ్యం ఈ భూమి మీద స్థాపించబడదు.
భూమి మీద దేవుని రాజ్యాన్ని స్థాపించటానికి ఆయన భుజాల మీద సిలువ అనేటువంటి భారం మోపబడింది. సిలువ అనే భారం మోపబడింది. ఇది అతి బరువైన భారం, సిలువ భారం. మనం క్రిస్మస్ అనగానే చాలామంది హ్యాపీగా చక్కగా ఓ సింధులు గంతులు, సరదాలు, కాలక్షేపాలు ఇవన్నీ చేస్తూ ఇంచుమించు 7 గంటల నుండి మధ్యరాత్రి 1 గంట 2 గంటలు 3 గంటలు అయిపోయినా ఆశ్చర్యపడనక్కర్లేదు. కొన్ని చోట్ల ఇంతంత సమయం క్రిస్మస్ కొరకు కేటాయిస్తున్నారు. కానీ అందులో ఆయన భారం ఏంటో చాలామందికి తెలియదండి. యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే మనం సింధులు వేయటానికి, గొంతులు వేయటానికి, జోకులు వేయటానికి. చూడండి, చాలా క్రిస్మస్ల్లో క్రిస్మస్ తాత అనేటువంటి ఒక పాత్రను అక్కడ ఒక జోకర్గా చేసేస్తున్నారు. శాంటా క్లాస్ అనేటువంటి ఒక గొప్ప వ్యక్తిని జోకర్గా చేసేస్తున్నారు. ఆయన జోకర్ కాదు, తన ఆస్తిని పేదలకు పంచిపెట్టినటువంటి ఒక త్యాగశీలండి. ఆయన్ని ఒక జోకర్గా చేసేస్తున్నారండి. మన క్రిస్మస్లో ఇంతవరకు ఎప్పుడైనా మీరు క్రిస్మస్ తాతను చూసారా? ఒక జోకర్గా ఇక్కడ ఎప్పుడైనా చూపించామా? ఆయన ఒక మహోన్నతమైన వ్యక్తి. కొంతమందికి ఎవరి క్యారెక్టర్ ఏంటో తెలియదండి. ప్రతిదాన్ని జోక్గా తీసుకోవటమే. చాలా బాధ అనిపిస్తుందండి. దాన్ని ప్రోత్సహించే వాళ్ళు ఎవరంటే పాస్టర్లే. పాస్టర్లు ప్రోత్సహించకపోతే వాళ్ళు ఎవరు వేసాలు వేస్తారండి? ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తే నా డ్యాన్సులు ఏమంటేనే వేస్తారు మీరు. నేను ప్రోత్సహించకుండా మీకు ఎక్కడి నుంచి వస్తుంది అధికారం? నేను ఒక చోట సేవ చేసేటప్పుడు ఒక యవనస్తుడు వచ్చి, పాస్టర్ గారండి ఒక చిన్న కోరిక ఉందండి అన్నాడు. ఏంట్రా నీ కోరిక, చెప్పము తీర్చేదా అన్నాను. అదేనండి, అన్ని చోట్ల క్రిస్మస్ల్లో అదే యాక్షన్ సాంగ్లు ఉంటాయి కదండి, నేను కూడా ఒకటి యాక్ట్ చేస్తానండి. ఒరే బాబు, నువ్వు యాక్ట్ చేయొద్దు, ఏసై చెప్పినట్టుగా జీవించు. ఇక్కడ అలాంటి యాసలు ఏం కుదరవు, ఇక్కడ అలాంటి యాక్షన్లు ఏం కుదరవు అని చెప్పాను. అంతేనంటారు అన్నాడు. ఓ అంతే మరి అన్నాడు. నెక్స్ట్ డే వేరే సంఘం మారిపోయాడండి. ఎందుకంటే ఈ సంఘంలో అతనికి అవకాశం ఇవ్వలేదు కదా. వేరే సంఘంలో అవకాశాలు ఉన్నాయి, ఇక్కడ అవకాశాలు ఇవ్వబడును. ఏ అవకాశాలు? డ్యాన్సులు వేయటానికి, పిచ్చి పిచ్చి కార్యక్రమాలన్నీ చేయడానికి ఇక్కడ అవకాశం ఇవ్వబడునని ద్వారం తెరవబడినప్పుడు జంప్. నేను అడిగాను, వారం రోజుల తర్వాత రోడ్డు మీద ఎదురైతే, ఏం బాబు క్రిస్మస్కి రాలేదని అంటే, ఎందుకులేండి, మీలాంటి క్రిస్మస్లు చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. అంటే వాడికి డ్యాన్స్ ఇస్తే క్రిస్మస్ అంటే ఇది, వాడికి డ్యాన్స్ ఇవ్వకపోతే ఆడు వచ్చి బ్రేక్ డ్యాన్స్లు వేసి వేయటానికి, అంటే లోకాన్ని పట్టుకొచ్చి దేవుని సంఘంలో లోకాన్ని కలపాలని ప్రయత్నించే వారిని ప్రోత్సహిస్తే ఇది మంచి క్రిస్మస్ అంట, లేకపోతే క్రిస్మసే కాదంట. అంటే అందం సందం లేని క్రిస్మస్ అంట. మీది అందం సందం లేని క్రిస్మస్ అండి. అంటే అప్పటి వరకు మన అన్నవాడు ఒక వారంలో ఏమైపోయింది, మీ అయిపోయింది. మీ పాస్టర్ చాలామంది కూడా అలా చేస్తారండి. ఇక్కడ వాళ్ళలో లోపాలు పెట్టుకుని బయటికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఏమంటారు, అప్పటి వరకు మా పాస్టర్ గారు అంటారు. అవతలకు వెళ్ళిన మరుక్షణమే సంఘం మారిన వెంటనే మీ పాస్టర్. ఆ రోజున మీకు వాక్యం చెప్పి మారు మనసు అనుభవంలోనికి నడిపించి బాప్తిస్మాలు ఇచ్చి ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరిచిందంతా వట్టిదైపోయింది. మా పాస్టర్ కాస్త ఏమైపోయింది, మీ పాస్టర్. చూసారా? కొంతమంది వాళ్ళకి అనుకూలం లేకపోతే కనుక జంప్ అయిపోతారు. అయిపోయిన వాళ్ళు జంప్ అయినట్టుగా ఉండరు, బురద చల్లుతూ ఉంటారు అనమాట. సరే, అదంతా మనకు అనవసరం. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవటం కూడా టైం వేస్ట్, దేవునికి అవమానం. సరే, ఇక్కడ క్రిస్మస్ అంటే చాలామందికి ఏంటంటే సరదా, కాలక్షేపం, నవ్వులు. ఒక విధంగా
నేను కొన్ని క్రిస్మస్లకు వెళ్ళినప్పుడు నాకు ముందు చెప్పినటువంటి ఆ గ్రీటింగ్స్ చెప్పిన ఆ దాఖలాలు, వాళ్ళు ఇంచుమించు కొన్ని స్థలాల్లో వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, క్రిస్మస్ అంటే మొఖాలు అలా పెట్టుకుని ఉంటారండి, నవ్వాలి, నవ్వుతానే ఉండాలి, నవ్వుతానే ఉండాలి, నవ్వుతానే ఉండాలి, ఇకిలించండి సకిలించండి. అంటే క్రిస్మస్ అంటే నవ్వుతానే ఉండాలంట. సీరియస్గా వాక్యం చెప్తే ఏంటి నేను ఇలా చెప్పాడు అంటే, క్రిస్మస్లో వాక్యం ఎలా చెప్పాలంట? సిల్లీగా చెప్పాలి, జోక్గా చెప్పాలి. ఒరే, ఎప్పుడు రానటువంటి అన్యజనులు వస్తున్నారు, కనీసం సంవత్సరంలో ఎప్పుడూ కనపడని వారు ఆ సమయంలో దేవుని సన్నిధికి వస్తున్నారు. వారికి ఒక మంచి వాక్యం వినిపించవలసింది పోయి ఇప్పుడు వాళ్ళని నవ్వించాలంట, కవ్వించాలంట. ఎంత నష్టం జరిగిపోతుందో చూడండి క్రిస్మస్లో. సంవత్సరం పొడుగునా రానటువంటి వ్యక్తి క్రిస్మస్ రోజున వచ్చినప్పుడు వారికి ఒక మంచి వాక్యం వినిపించకూడదట. జోకులు, సరదాలు, కాలక్షేపాలు, నవ్వులాట్లు, వేలాకోలాలు ఇలాంటివి ఉంటే క్రిస్మస్, లేకపోతే అది క్రిస్మస్ కాదంట. క్రిస్మస్ అంటే ఏంటి అసలు? క్రీస్తుని ఆరాధించటం. క్రీస్తును ఆరాధించటం అనేటువంటి అర్థాన్ని మార్చేసి, బాబు నాయన రేపు ఒకవేళ నీకు ఎవరైనా సలహాలు ఇచ్చినా ముసలోడి సంగతి మనకు ఎందుకండి, పాస్టర్ గారు, వెస్లీ గారు, అయ్యారు, పెద్ద అయ్యారు, మనకి ఎలాగ అవకాశం లేదు. పెద్ద పాస్టర్ గారు ఆయన పెద్ద మూర్ఖుడు, మనకి ఎలాగ అవకాశం లేదు. కనీసం మీరైనా న్యూ ట్రెండ్ అని తీసుకురావాలి మరి, లేకపోతే సంఘం కొంచెం డల్లగా ఉంటుంది సార్. ఇంకా ఆయనకి ఎలాగ మేము చెప్పలేకపోయాను, మహామూర్ఖుడు, కనీసం మీరైనా మా మాట వినండి సార్ అని మిమ్మల్ని ఒకవేళ కన్విన్స్ చేసే ప్రయత్నం ఎవరైనా చేసినా, దయచేసి, నేను వెళ్ళిన సంఘాలు, నేను నడిపించిన సంఘాలు, నేను నడిపించినప్పుడు వేరుగా ఉండేవి, ఇప్పుడు వెళ్ళి చూస్తే వాటిని చూస్తే బాధ అనిపిస్తుందండి, దుఃఖం అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఎలా చేశారంటే, ఒరే ఎద్రాగా, నీకు అసలు నడిపించడం చేత కదా, అసలు క్రిస్మస్ చేయటం తెలియదు, నీకు ఏమీ తెలియదు, మేము చూడు ఇలా చెయ్యాలి అన్నట్టుగా మార్చేశారండి ఈ రోజున. ఒక ఆధ్యాత్మికమైన స్థితికి తీసుకుని రావడానికి నేను ఎంతో ప్రయాసపడ్డాను, కానీ ఒక్క క్షణంలో వాళ్ళు తుస్సం అనిపించేశారు. ప్రియులారా, ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితాలు దేవుని వాక్యానికి సరిపోయేటట్టుగా ఉన్నాయా లేవా అని మనం ప్రశ్నించుకోగలిగితే, వాక్యానికి సరిపోగలిగితే సంతోషం. లేదంటే గనక దేవుని ఎదుట నిలబడినప్పుడు దేవునికి లెక్క ఒప్పసప్పవలసిన అవసరం ఉంది. ఆయన భుజం మీద ఏముందట? రాజ్యభారం. ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చారు అంటే సిలువను మోయటానికి వచ్చారు. అంటే ఇప్పుడు క్రిస్మస్లో ఏం చెప్పకూడదంట? సిలువను గురించి చెప్పకూడదట. అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చారో చెప్పకపోతే ఇక క్రిస్మస్కి అర్థం ఏముంది అంటే, క్రిస్మస్ అంటే చాలామందికి ఏంటంటే బాలుడు, లాలీజు లాలీజు, ఇలాంటి పశువుల పాక, జ్ఞానులు, స్టారు, వీటి వరకు చెప్పి ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక సిలువు దగ్గరికి వెళ్ళకూడదు. సిలువు దగ్గరికి వెళ్తే మరలా మూడు పాడైపోతుందండి పాస్టర్ గారు. సిలువు సంగతి ఎత్తకండి బాబు. అరే, సిలువ లేకపోతే యేసయ్య లేరు, సిలువ లేకపోతే యేసయ్య లేరు. యేసయ్య వచ్చింది కూడా వేస్ట్, వ్యర్థం. పుట్టుకకు సిలువతో సంబంధం ఉంది. ఆయన ఈ లోకానికి రావడానికి, ఈ లోకానికి ప్రత్యక్షం అవడానికి సిలువకు లింక్ ఉంది. సిలువ లేనిదే మన బ్రతుకులకు విలువ లేదు. అంటే క్రిస్మస్లో ఇప్పుడు సిలువను గురించి చెప్పాలా వద్దా? మరి నేను సిలువను గురించి చెప్తుంటే ఎవడు రాయుడు, మెంటలోడాయుడు, క్రిస్మస్లో సిలువను గురించి చెప్తాడేంట్రా వీడు, మెంటలోడు. ఎవరో ఎజ్రా మెంటలోడు. ఎందుకు? క్రిస్మస్లో సిలువను గురించి చెప్పినందుకు. అరే, సిలువను గురించి చెప్తే పాపమా? క్రిస్మస్ రోజునంట ఏడుపు రాకూడదంట. క్రిస్మస్ రోజున ఏం రాకూడదు? ఏడుపు రాకూడదంట. ఏడిపించి వెళ్ళాడు వానికి మాలాడు. ఇంకెప్పుడు కూడా ఈ అజ్రాను పిలవకూడదు. క్రిస్మస్ రోజు నవ్వుతూ ఉంటావా, తాగుతూ ఉంటావా? చాలామంది క్రిస్మస్ అంటే ఏంటి? మందు పండుగ. కొంతమందికి మందు, సింధు, విందు, అబ్బో. చూసారా? మందు, విందు, సింధు. సింధు అంటే ఏంటి?
డ్యాన్సులు. మందు అంటే ఏంటి? త్రాగటం. విందంటే ఏంటి? తినటం. తినడం, త్రాగడం, గొంతులేయటం. అది క్రిస్మస్. బాగుంది కదా? మీరు అనవసరంగా ఈ సంఘానికి వచ్చి ఆనందాన్ని అంతటిని పోగొట్టుకున్నారు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారా ఏమి? మాకు కనీసం క్రిస్మస్ ఆనందం ఏమీ లేదు అన్నట్టుగా ఉందా మీకు? క్రిస్మస్ రోజున ఆనందించారా? ఎంతమంది ఆనందించారు? మన క్రిస్మస్లో జరిగిందా? క్రిస్మస్ లాగానే జరిగిందా? అయ్యో, అలాగంటారేంటి? ఇక్కడ మరి డ్యాన్స్ ప్రోగ్రాలు లేవు, డ్రామాలు లేవు, క్రిస్మస్ తాత లేరు. చూసారా, చాలామందికి క్రిస్మస్ అంటే ఏదేదో. ఈ లైవ్ చూస్తున్న వారు ఎవరైనా ఒకవేళ క్రిస్మస్ అంటే క్రిస్మస్ అర్థాన్ని మార్చేసిన వాళ్ళు ఎవరైనా ఒకవేళ పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చేస్తే అక్కడ ఒక క్షణం కూడా ఉండొద్దు. మీ ప్రాంతాల్లో ఆత్మ సంబంధంగా జరిగేటువంటి సహవాసం ఏదో అక్కడికి వెళ్ళండి. అంతేగాని పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చేసే చోట ఉండొద్దు. ఎందుకంటే అక్కడ యేసయ్య ఉండరు, బాధపడిపోతున్నారు. యేసయ్య వచ్చి నాకు ఎక్కడైనా మహిమ కలుగుతుందంటే అక్కడ మహిమ కలగట్లేదు, దేవునికి మహిమ కలగట్లేదు. ప్రియులరా, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. రాజ్యభారం ఏమిటి? రాజ్యభారం అంటే సిలువ. సిలువ లేనిదే ఆయన రాజ్యం స్థాపించబడలేదు. ఆయన ఈ భూమి మీద దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి తన సిలువ మరణం ద్వారా, తన అమూల్యమైన రక్తాన్ని ధారపోయట ద్వారా ఆయనకంటూ ఒక రాజ్య నివాసుల్ని సిద్ధం చేసుకున్నటువంటి దేవుడు. ఆ రక్తం చేత ఎవరైతే కడగబడ్డారో వారందరూ కూడా ఆయన రాజ్య నివాసులుగా చేయబడ్డారు. చూడండి, కొలసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదువు. 13వ వచనం నుండి, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవియు గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేసుటలో ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవి అయినను పరలోకమందున్నవైనను, వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెనని తండ్రి అభీష్టమాయను. స్తోత్రం. చూడండి, శిలువ రక్తము చేత సంధి చేసి. శిలువ రక్తము లేనిదే విమోచనము లేదు, క్షమాపణ లేదు, ఆయన రాజ్యము లేదు. ఆయన రాజ్య నివాసులుగా మనము ఉండాలని, ఆయన రాజ్య నివాసులుగా చేయటానికి శిలువ రక్తము చేత సంధి చేసి తండ్రితో సమాధానపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఈ లోకానికి వచ్చిందే ఆయన రాజ్యభారాన్ని మోయటానికి. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. ఆయన భుజముల మీదకి సిలువ వస్తేనే కానీ, ఆ సిలువ మీద తన రక్తాన్ని ధారపోస్తేనే కానీ సంధి చేయటానికి అవకాశం లేదు. ఒప్పందం కుదుర్చుకోవడానికి అవకాశం లేదు. సమాధానపరచడానికి అవకాశం లేదు. మరి వీళ్ళెవరండి పిచ్చోళ్ళు? సిలువను గురించి చెప్పొద్దంటారు. ఆయన ఈ లోకానికి వచ్చిందే సిలువను గూర్చి
ఓ ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం కలిగి ఈ లోకానికి వచ్చారు. ఆయన సిలువ వేయబడటానికే వచ్చారు. తన అమూల్యమైన రక్తాన్ని దారపోయటానికే ఈ లోకానికి వచ్చారు. ఆ వచ్చిన సంగతి చెప్పొద్దంటారండి? పిచ్చోడు నేనా వాళ్ళ చెప్పండి? ఎవరు పిచ్చోడు? చెప్పినోడు పిచ్చోడా, చెప్పనోడు పిచ్చోడా? చెప్పలేనోడే పిచ్చోడు. నా వంక అదో రకంగా చూశారండి. ఏంటి మేము చెప్పలేక ఏంటి క్రిస్మస్ రోజున ఏంటి అన్నట్టు అనమాట. చాలామందికి అంటే సందర్భానుసారంగా చెప్పాలంట. ఏది? ఈ సిలువను గురించి ఎప్పుడు చెప్పాలి? గుడ్ ఫ్రైడేకే చెప్పాలి అంతే. అప్పటి వరకు దాన్ని ఎత్తకూడదు. క్రిస్మస్లో చెప్తావేంటి నువ్వు? అంటే క్రిస్మస్లో సిలువను గురించి చెప్తే పాపమాట, మూడ్ పాడైపోతుందంట, సంతోషం ఎగిరిపోతుందంట. అసలు ఒక వ్యక్తి రక్షణ పొందితేనే కదా సంతోషం, రక్షణ ఆనందం వచ్చేది. రక్షణ పొందితేనే ఆనందం. అందుకే దావీదు గారు అంటారు, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము అంటాడు. అక్కడ 51వ కీర్తనలో నీ రక్షణ ఆనందం మరలా నాకు పుట్టించు. రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే ఏంటి? చాలామందికి రక్షణ అంటే బాప్తీసం తీసుకోవటం రక్షణ కాదు. రక్షణ అంటే నీవు పశ్చాత్తాపడి పాపాన్ని విడిచిపెడతావు, చూసావు, అది నిజమైన రక్షణ. బాప్తీసం పొందినంత మాత్రం నేను రక్షించబడిపోయానని సంబరపడకండి. అది రక్షణకు జస్ట్ గుర్తు అంతే. నేను రక్షించబడ్డాను అంటానికి అది ఒక ఆచారం, అది ఒక నియమం అంతే. బాప్తీసం పొందుట ద్వారా రక్షణ పొందము, పశ్చాత్తాపడి పాపాన్ని విడిచిపెట్టుట ద్వారా రక్షించబడతాం. అది శిలువ మీద యేసుక్రీస్తు ప్రభువారితో పాటు ఇద్దరు నేరస్తుల్లో ఒకడు, అతనికి వాస్తవానికి బాప్తిస్మం లేదు, కానీ పశ్చాత్తాపం ఉంది. నేను పాపినని గుర్తించి క్షమాపణ అడిగి నీ రాజ్యంలో నేనుండాలి, అందుకని నీవు రాజ్యంతో వస్తావని నాకు జ్ఞాపకం ఉంది. ఇవి అక్కడక్కడ చెప్పినప్పుడు నేను విన్నాను సార్. మీరు బహిరంగ ప్రదేశాల్లో సువార్త చెప్పినప్పుడు నేను అక్కడక్కడ విన్నాను. మీకు ఒక రాజ్యం ఉందని చెప్పారే, ఆ రాజ్యంతో నేను మరలా వస్తానని చెప్పారే, ఆ రాజ్యంతో వచ్చినప్పుడు పాపినైన నన్ను జ్ఞాపకం చేసుకోండి. యేసుప్రభువా, ఈ పాపిని జ్ఞాపకం చేసుకొని నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా నీతో పాటు, నీ రాజ్యంతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళవయ్యా, ప్లీజ్ అయ్యా అని బ్రతిమాలుకున్నాడు. ఈ నేరస్తుల్లో ఒకనికి యేసుక్రీస్తు ప్రభువారికి ఏముందని గ్రహించాడు? ఆయనకు ఒక రాజ్యం ఉంది, పరలోక రాజ్యం ఉంది. ఆ పరలోక రాజ్యాన్ని భూమి మీద కూడా ఒక ఛాయ, ఓ ప్రతిబింబంగా ఈ భూమి మీద కూడా ఒక రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చారండి ఆయన. పరలోకానికి సంబంధించిన రాజ్యాన్ని భూమి మీద కూడా స్థాపించడానికి ఇక్కడ దేవుని రాజ్యాన్ని, దేవుని కొరకైన రాజ్యాన్ని భూమి మీద ఆయన సిద్ధపరిచారు. పరలోకములో ఉండేది పరలోక రాజ్యం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేసేవారు దేవుని రాజ్యంలో చేర్చబడుతున్నారు. ఇప్పుడు దేవుని రాజ్యంలో ఎవరైతే చేర్చబడ్డారో రేపు పరలోకానికి సంబంధించిన రాజ్యంలోనికి వెళ్తాం. ఆమేన్. పరలోకంలో ఉన్నది పరలోక రాజ్యం. ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు చెప్పినట్టుగా జీవించేది దేవుని రాజ్యం. ఇప్పుడు దేవుని రాజ్యం ఎక్కడ కలవబోతుంది? పరలోక రాజ్యంలో కలవబోతుంది. ఆమేన్. దేవునికి సంబంధించిన రాజ్యాన్ని ఈ భూమి మీద ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఆయనతో సమాధానపరుచుకోవడానికి, పరలోక రాజ్యంతో సమాధానపరుచుకోవడానికి. చూడండి, ఇక్కడ మనకి బాగా అర్థం కావాలంటే కొన్ని చిన్న పార్టీలు ఉంటాయి. చిన్న పార్టీలు ఒకవేళ వాళ్ళ వల్ల మేము ఇంకా డెవలప్ అవ్వలేకపోతున్నాం, మేము మొత్తం అన్ని సీట్లు సంపాదించుకోలేకపోతున్నాం అనుకున్నప్పుడు ఏదైతే పెద్ద పార్టీ ఉందో పెద్ద పార్టీతో వీళ్ళు ఏమవుతారు? విలీనమైపోతారు. ఎన్ని పార్టీలైనా ఆ పెద్ద పార్టీలో విలీనమైపోతాయి. ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి ఈ చిన్న రాజ్యము రేపు దేవుడు పరలోక రాజ్యంతో రాబోతున్నారు. ఇప్పుడు ఈ దేవుని రాజ్యముగా ఏర్పడినటువంటి ఈ చిన్న రాజ్యాన్ని తీసుకుని వెళ్ళి
పరలోకానికి సంబంధించిన రాజ్యంలో విలీనం చేయబోతున్నాడు. ఆమెను గట్టిగా చెప్పలు గట్టి ప్రభుని మహిమ కలుగు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అది గొప్ప రాజ్యం, పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యానికి సంబంధించిన రాజ్యంగా ఇప్పుడు మనము సన్నద్ధం అవుతున్నాం. దేవుని రాజ్యంగా, రాజ్య పౌరులంగా, రాజ్య వారసులంగా, దేవుని రాజ్య వారసులుగా మనము ట్రైనప్ అవుతున్నాం, తర్ఫీదు పొందుతున్నాం. పరలోక రాజ్యంలో మనము విలీనం అవ్వాలంటే ఇక్కడ దేవుని రాజ్యంగా మనం ప్రత్యేకించబడాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. చూడండి, మనకు కుమారుడు అనుగ్రహింపబడిను, ఆ కుమారుని ముద్దు పెట్టుకోవాలి. అలా ఎవరైతే ముద్దు పెట్టుకున్నారో ఆ కుమారుని ద్వారా మనము రాజ్య నివాసులుగా చేయబడటానికి మనకు విమోచనము అనగా పాపక్షమాపణ. ఈ పాపక్షమాపణ అనుగ్రహించబడినప్పుడే మనము కుమారుని యందు దేవుని రాజ్యంగా చేయబడుతున్నాం. కుమారుని యందు మనకేముందంటే పాపక్షమాపణ ఉంది, విమోచనం ఉంది. ఎక్కడి నుండి విమోచన? లోకములో నుండి విమోచించబడతాం. లోక సంబంధమైన క్రియల నుండి, లోక సంబంధమైన అలవాట్ల నుండి, లోక సంబంధమైనటువంటి చెడుగు నుండి, లోక సంబంధమైన పాపము నుండి విడిపించబడతాం. గతంలో మనకి ఇష్టమైనట్టుగా, మనకు నచ్చినట్టుగా జీవించాం. కానీ ఇప్పుడు కుమారుని దగ్గరికి వచ్చిన తర్వాత, అనగా ఆ కుమారుని యొక్క సహవాసమునకు వచ్చిన తర్వాత, చూడండి, కుమారుని యొక్క సహవాసమునకు మనం పిలువబడ్డామంట. యోహాను పత్రిక 'థాంక్ యూ లార్డ్'. మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 3వ వచనం చదువుదాం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూసిన దానిని, వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. చూడండి, మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులు వ్రాయిచున్నాము. 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము, చూడండి, అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. చూసారా, ఆయనతో ఉన్నటువంటి సహవాసం మనలను ఆయన రక్తము చేత శుద్ధీకరించబడినటువంటి పరిశుద్ధులుగా మారుస్తుంది. దేవునితో సహవాసం కలిగి ఉన్నటువంటి మనం ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారితో కూడా సహవాసం కలిగి ఉన్నాం. త్రియేక దేవుని యొక్క సహవాసంలో కొనసాగుతున్నటువంటి మనము యేసుక్రీస్తు వారి యొక్క రక్తము చేత మాత్రమే పరిశుద్ధపరచబడటానికి, ఆయన భుజం మీద ఈ రాజ్యభారం మోపటానికే ఈ లోకానికి ఆయన పంపబడ్డారు, లేక ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆయన ఎవరట? ఆశ్చర్యకరుడు. ఆయన ఎవరు? ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి దేవుడు, ఒక వ్యక్తిని ఆశ్చర్యంగా మార్చగలిగిన దేవుడు. ఒకానొకప్పుడు మనలను చూసిన వారు, గతంలో నేనెవరో నన్ను చూసిన వారు చాలా కాలం తర్వాత నన్ను చూస్తే, మా ఊర్లో ఉన్నవారు ఎప్పుడైనా కార్యక్రమానికి వెళ్ళినప్పుడు నన్ను అప్పుడప్పుడు కొంతమంది అభిమానించి, ప్రేమించి వారి కార్యక్రమాల్లో పిలుస్తూ ఉంటారు. నా స్వగ్రామం వెళ్ళిన వెంటనే
చాలామంది బాబా ఎంతటోడు అయ్యావు, అసలు మా ఊరి నుంచి వెళ్ళి ఇంత గొప్పడు అయ్యావంటే, ఇంత గొప్ప సేవ చేస్తున్నావు అంటే చాలా మాకు అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం. మీ సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం బాబు. మాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అప్పుడు ఎలా ఉండేవాడివి, అసలు అప్పుడు చూస్తే వేరు, కానీ ఇప్పుడు నేను చూస్తే ఆశ్చర్యం. చూడండి, మన ప్రభువు, మనం ఆరాధించే దేవుడు ఎవరంటే ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు. ఆయన ఆశ్చర్య కార్యాలు చేయటమే కాకుండా మనలను కూడా ఒక ఆశ్చర్యకరమైనటువంటి వ్యక్తులుగా మార్చగలిగిన దేవుడు అండి. ఆయన ఆశ్చర్యకరుడైతే ఏంటి, మనల్ని ఆశ్చర్యంగా మార్చాలి కదా. ఆయన ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసినటువంటి దేవుడు. సముద్రమును పాయలుగా చేసి, బండలో నుండి మధుర జలాలు రప్పించి, ఆకాశము నుండి మన్నాను కురిపించి, అవసరమైనప్పుడు మాంసం కొరకు పూరేళ్లను రాసులుగా కుట్టలుగా సమకూర్చి, సేదైన నీళ్లను మధురంగా మార్చి, వట్టి నీటిని ద్రాక్షారసంగా మార్చి, ఇలాంటి ప్రకృతి సంబంధమైనటువంటి కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశారు. అంతకంటే గొప్ప సంగతి ఏంటంటే మన భౌతికమైన జీవితాలను ఆధ్యాత్మికంగా మార్చి, వీడు మారగలడా, ఇలాంటి వాడు మారతాడా, అసలు వీడు చాలా దుర్మార్గురాలు అనుకున్న వారిని సహితం, వారిని ఎంతో మంచి పరివర్తన చెంది అనేకుల ఎదుట వారు మంచి క్రియలు కలిగి జీవించేటట్లుగా చేయటం ఆశ్చర్యం. వీడు త్రాగుబోతాడు, ఎవడైనా మారతాడు కానీ వీడు మారడు అనుకున్న వాళ్ళు మార్చబడటం ఆశ్చర్యం కదా. వీళ్ళు భయంకరమైనటువంటి వ్యభిచారులు వీళ్ళు అనుకున్న వారు పవిత్రులుగా మార్చబడటం ఆశ్చర్యం కదా. మాంత్రికుడు దుర్మార్గుడు అనుకున్నవారు ఈరోజు సువార్థికులుగా మార్చబడటం, యేసుక్రీస్తే గొప్ప దేవుడు, నేను చేసినవన్నీ కూడా దేవునికి విరుద్ధమైనవి, ఇదిగో నా జీవితాన్ని మార్చిన దేవుడు ఆశ్చర్యకరుడని సాక్ష్యం ఇవ్వటం ఆశ్చర్యం కదా. ఇవి కదా ఆశ్చర్య కార్యాలు. అవును, ఆయన ఆశ్చర్యకరుడు అనడానికి మన జీవితాన్ని లోకానికి ఆదర్శంగా చూపించాలండి. నా దేవుడు ఆశ్చర్యకరుడు అనడానికి నన్ను చూస్తే అర్థమైపోవాలి అన్నట్లుగా మనం మార్చబడాలి. నేను విశ్వాసంగా ఉన్నప్పుడు దేవుణ్ణి అదే ప్రార్థన చేసేవాడిని, ప్రభువా నా జీవితాన్ని చూసి అనేక మంది ఆశ్చర్యపోవాలి. కీర్తనలో ఒక మాటను చదివి నా జీవితాన్ని చాలా నలగొట్టుకునేవాడిని అండి. నేను అనేకులకు వింతగా ఉన్నాను అనే మాట నన్ను బాగా ఆకర్షించిందండి. అనేకులకు నేను వింతగా కనపడాలి. ఏంట్రైడు భక్తి అంటే మరి ఎంత భక్తి చేయాలా అన్నట్టుగా, అరే భక్తి అంటే ఇలా కూడా చేయగలమా, ప్రత్యేకంగా బ్రతకడం అంటే ఇలా కూడా బ్రతకగలమా అనేటట్లుగా నేను మారాలి. ఎవరు చేయలేని మంచి పనులు మనం చేయాలి. అది ఆశ్చర్యం అండి, అది ఆశ్చర్యం. దేవుడు ఆశ్చర్యకరంగా మనల్ని మార్చినప్పుడే కదా ఆయన ఆశ్చర్యకరుడు అనడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళ జీవితాలు ఇంత అద్భుతంగా మార్చబడ్డాయంటే ఆశ్చర్యం. మా తమ్ముడు మారటం ఆశ్చర్యం, మా చెల్లి మార్చబడటం ఆశ్చర్యం, నా తండ్రి మార్చబడటం ఆశ్చర్యం, నా తల్లి మార్చబడటం ఆశ్చర్యం, నా భార్య మారడం ఆశ్చర్యం, నా భర్త మారడం ఆశ్చర్యం అన్నట్లుగా ఉండాలండి మన జీవితాలు. ఆశ్చర్యంగా చెప్పుకోవాలి, వింతగా చెప్పుకోవాలి, ఇది ఒక వింత అన్నట్టుగా చెప్పుకోవాలి మనల్ని చూసినప్పుడు. అది కదా భక్తి అంటే. అందుకొరకే మనము ఈ భక్తి చేయాలి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచనకర్త, నీకు ఆలోచన తట్టకపోతే దేవుణ్ణి అడగండి, ప్రభా నాకు మంచి ఆలోచన ఇవ్వండి నాయన, ఏం చేద్దామని ఏమీ సక్సెస్ అవ్వలేకపోతుంది, నాకు మంచి ఆలోచన ఇవ్వండి ప్రభా అని అడగండి దేవుణ్ణి. పెళ్ళి ఎలా చేయాలో అర్థం కావట్లేదు ప్రభా, ఆలోచన ఇవ్వండి నాయన. ఇల్లు ఎలా కట్టాలో తెలియట్లేదు ప్రభా, ఆలోచన ఇవ్వండి నాయన. నా సమస్య పరిష్కరించబడాలంటే నాకు ఏమి అర్థం కావట్లేదు, దిక్కు తోసని స్థితిలో ఉన్నాను ప్రభా, మీరు ఆలోచన ఇవ్వండి ప్రభా అని అడగండి దేవుణ్ణి. ఆయన ఆలోచనకర్త, నీకు ఆలోచన ఇవ్వగలిగిన దేవుడు. నేను అడిగాను ప్రభా, సేవ ప్రత్యేకంగా చేయాలంటే ఏం చేయాలి, నాకు ఒక ఆలోచన ఇవ్వండి ప్రభా అంటే, నాకు నూతనమైన ఆలోచనలు దేవుడిస్తే ఆ నూతనమైన ఆలోచన ప్రకారంగానే వాక్య క్రమంలో ఈ సేవ పరిచర్య జరిగిస్తున్నామండి. అందరు చేసినట్టుగా ఉండదు. ఎజ్రా చేసేది చూసే వాళ్ళకి పిచ్చోడి కింద ఉండొచ్చు. నా ఆలోచన విధానం అంతా వాక్యం నుంచి పుట్టిందే. వాక్యాధారం లేకుండా నేను ఏది చేయను, వాక్యాధారంతోనే చేస్తాను ఏదైనా. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
మరి దేవుని ఆలోచనతో చేస్తే కనుక మీకు ఎందుకండి ఇన్ని సమస్యలు అంటారా? త్వరలోనే చూడబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. త్వరలోనే చూడబోతున్నారు. ఆశ్చర్యాన్ని, అద్భుతాన్ని చూడబోతున్నారు మీరు. దగ్గరలోనే ఉంది దేవుని కార్యం అద్భుతంగా. ఎజ్రాను దేవుడు మర్చిపోలేదు అంటానికి దేవుడు నాకు ఓ చిన్న క్లూ ఇచ్చారండి. అరే నిన్ను మర్చిపోలేదురా బాబు, నిన్ను మర్చిపోలేదురా, నేను నీ పట్ల నేను ఒక ఆలోచన కలిగి ఉన్నానని దేవుడు నాకు బయలుపరిచినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. యేసయ్యా నువ్వు ఎంత గొప్ప దేవుడు నాయన, ఎంత ఆశ్చర్యకరుడు తండ్రి, మా గురించి నీవు ఆలోచిస్తున్నావు అన్న సంగతి మాకు తెలుసు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చేయబోతున్నాడు. ఆయన కార్యాలు అలా జరగటానికి ప్రణాళిక సిద్ధమైంది. ఒక రోజున దేవుడు అద్భుతాన్ని ఖచ్చితంగా మీకు చెప్తాను, సిద్ధంగా ఉండండి వినడానికి. అనుకుంటున్నారా? నా దేవుడు సృష్టికర్త అయిన దేవుడు అండి. నా దేవుడు నమ్మదగిన దేవుడు అండి. నన్ను గురించి ఆలోచించే దేవుడు, నీతిమంతుని కొరకు ఆలోచించే దేవుడు అండి. నేను నీతిమంతుడినో కాదో దేవుడు నిరూపిస్తాడండి. ఆమేన్. నేను ఎవని సన్నిధిని నిలబడి ఉన్నానో అంటాడండి. ఎవరు? ఏలియా గారు, ఎలీషా గారు. నేను ఎవని సన్నిధి నిలిచి ఉన్నానో ఆ దేవుడు నా పక్షంగా గొప్ప కార్యాలు చేయబోతున్నారు. ఆల్రెడీ భక్తుల జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసిన దేవుడు. ఆయన ఆలోచన ప్రకారం నడిచే వారిని దేవుడు ఎన్నడూ చేయి విడిచిపెట్టారు. మన సొంత ఆలోచనలు వెళ్ళిపోయామనుకోండి, పోరా అనుకుంటాడు దేవుడు. ఆయన ఆలోచన ప్రకారం వెళ్ళామనుకో, నేను చూసుకుంటాలే, నీకు ఆలోచించింది నేనే కాబట్టి దాన్ని ఎలా సాల్వ్ చేయాలో నాకు తెలుసులే, కంగారు పడద్దు, పెద్దగా ఏమి టెన్షన్ పడద్దు అంటారు ప్రభు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కోసారి నాకు తల అలా తిరుగుతూ ఉంటుందండి. తల తిరుగుతూ ఉంటే అప్పుడు అనుకుంటాను నేను ఏ బీపీలో ఏవో అటాక్ అయిపోతున్నాయేమో. కేవలం ఏంటంటే నిద్ర లేకండి. నేను తక్కువ నిద్రపోతాను, తక్కువ తింటాను. అందుకే ఎప్పుడైనా మీ ఇంటి దగ్గర భోజనం చేయవలసి వస్తే తిండి దగ్గర ఇబ్బంది పెట్టద్దు. ఆమేన్. మీకు అంతగా ప్రేమ ఉంటే సేవలో చాలా అవసరాలు ఉన్నాయి, సేవలో సహకరించండి. అంతేగాని తిండి దగ్గర మాత్రం ఇబ్బంది పెట్టద్దు. మీరు బాధపడినా నేను మీకోసం తిన్నాను, నా కోసం తింటాను. నా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసమే తింటాను. నేను మిమ్మల్ని సంతోష పెట్టడానికి నేను తిన్న అవసరమైతే బలవంతంగా వేసారని వదిలిపడేస్తాను అంతే. మీరు ఏమనుకున్నా నాకు పర్లేదు, నా పద్ధతి అది. నేను తినలేనిది నేను ఎందుకు ఇబ్బంది పడి తినాలి? మీకోసం నేను ఎందుకు తినాలి? నా కోసం నేను తింటాను. ఆమేన్, అంతే కదా. చాలామంది తిండి దగ్గర మాత్రం ప్రేమ ఒలకపోసేస్తూ ఉంటారండి. మీ ప్రేమ ఒలకపోసేది తిండి దగ్గర కాదు. ఎక్కడ చూపించాలి? సేవా పరిచర్యల్లో ఎక్కడెక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయో వాటిని నెరవేర్చట్లో చూపించండి మీ ప్రేమను. అంతేగాని తేరగా వచ్చేది ఏదండి? కొంచెం తిండి దగ్గరే కదా సాల్ అనేది. ఎక్కడ? తిండి దగ్గర. అక్కడ చూపిస్తారు. ఇక్కడైతేనే పాస్టర్ గారిని చాలు అనిపించగలమని తిండి దగ్గర మాత్రం మొత్తం వాళ్ళ ప్రేమను, వాళ్ళ ప్రతాపాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తారు. బూర్లు, గారెలు, మొత్తం అని. నేనేమంటానంటే సారు పెట్టి చక్కగా పప్పు టమాటో వండి సారు పెడితే ఎంతో సంతోషం అండి. స్తోత్రం. సరే ప్రియులారా, ఇక్కడ దేవుని ఆలోచన చాలా గొప్పది. దేవుని ఆలోచన ప్రకారంగా మనము నడవాలి. ఆయన ఆలోచనకర్త. ఆయన మనకు ఆలోచన ఇస్తారండి. నువ్వు ఎలా భక్తి చేయాలి, ఎలా ప్రార్థన చేసుకోవాలి, ఎలా ఉపవాసం ఉండాలి, నువ్వు ఎలా పరిశుద్ధంగా బ్రతకాలి, దేవునిలో అందరికంటే నువ్వు ఎలా శక్తివంతంగా జీవించాలో దేవుణ్ణి అడగండి. ప్రభువా నేను అందరికంటే ఓ ప్రత్యేకంగా బ్రతకాలనుకుంటున్నాను, మీరు ఆలోచన ఇవ్వండి ప్రభువా. దేవుడే తన వాక్యం ద్వారా మనకు ఆలోచన చెప్తారండి. ఆమేన్. బలవంతుడైన దేవుడు. ఆయన ఎవరు? బలవంతుడైన దేవుడు. బలహీనులను సహితం బలపరచగలిగిన దేవుడు. బలహీనులనందరినీ బలపరచిన యేసయ్యా, నీ వాక్యముతో నా హృదయమును శుద్ధి చేయుమయ్యా. బలహీనులనందరినీ బలపరచిన యేసయ్యా, నీ వాక్యముతో నా హృదయమును శుద్ధి చేయుమయ్యా. పరిశుద్ధులకే పరలోక భాగ్యమిచ్చి లోబడు దీనులనెల్లా హెచ్చించిన యేసయ్యా. పరిశుద్ధులకే పరలోక భాగ్యమిచ్చి లోబడు దీనులనెల్లా
హెచ్చించిన యేసయ్యా, యేసయ్యా మహాబలవంతుడా, యేసయ్యా మహాపరిశుద్ధుడా. దేవునికి స్తోత్రం. ఆయన బలహీనులను బలపరచగలిగినటువంటి బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, మనకు నిత్యము ఉండే తండ్రి. ఒకవేళ ప్రస్తుతం మీకు జన్మనిచ్చినటువంటి తండ్రి లేకపోవచ్చు, అరే నాకు తండ్రి లేరే అని ఒక అసంతృప్తి మీరు కలిగి ఉన్నవారు ఉండి ఉండొచ్చు. నీకు భౌతికమైన ఈ లోక సంబంధమైన తండ్రి లేకపోవచ్చు, కానీ మనందరికీ నిత్యుడగు తండ్రి ఉన్నాడు, నిత్యము ఉండే తండ్రి ఉన్నాడండి. పరమ తండ్రి మనకున్నారండి. మనందరికీ పరమ తండ్రి అయినా నిత్యుడగు తండ్రి, నిత్యము ఉండే తండ్రి. ఈ భౌతికమైన తండ్రి కొంతకాలం ఉంటారు, తర్వాత ఉండరు. నేనైనా నా కుమారుడికి కొంతకాలం తండ్రిగా ఉండొచ్చు, తర్వాత లేకపోవచ్చు, కానీ నిత్యుడగు తండ్రి ఉన్నాడు, నిత్యము ఉండే తండ్రి. ఆయన విడిచిపెట్టడండి. ఆమె చాలామంది అనుకుంటారు, అదే నాకు మా నాన్న ఉంటేనా, నా తండ్రి ఉంటేనా. ఒకవేళ మీ నాన్నున్నా మీ తండ్రి ఉన్నా చేయలేని కార్యాలు నిత్యుడకు తండ్రినే మన తండ్రిగా భావించుకుంటే అంతకంటే గొప్ప కార్యాలు చేస్తాడు నీ పట్ల. ఆమేన్. అదే నా తండ్రి ఉంటేనా అని అనుకుంటున్నారు కదా. నీ తండ్రి ఉన్నా చేయలేని కార్యాలు నిత్యుడకు తండ్రి నీ పట్ల చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నమ్మండి, అసంతృప్తి నుండి బయటపడండి. నిత్యుడకు తండ్రి నాకున్నాడు, నిత్యం ఉండే తండ్రి, అసలైన తండ్రి, పరలోకపు తండ్రి. ఆయన సర్వము నీ కొరకు దారపోసిన తండ్రి, సర్వమును నీకు ఏర్పాటు చేసిన తండ్రి ఆయన. ఆమేన్. హల్లెలూయా. అందుకే అసంతృప్తిలోంచి మనం బయటపడాలి. నిత్యుడగు తండ్రి ఉన్నాడు నాకు. ఆమేన్. నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరో తెలుసా? సమాధానకర్తయగు అధిపతి, సమాధానపరచడానికి అధిపతి. ఆయన ఆజ్ఞాపిస్తే ఇద్దరి మధ్య సమాధానం కుదర్చాలంటే వారి మధ్య సమాధానం కలుగునుగా కానీ ఒక మాట చెప్తే చాలు సమాధానం వచ్చేస్తుంది అన్నట్టు. మన మధ్యలో ఎవరైనా ఒకవేళ విరోధంగా ఉన్నవాళ్ళు ఉంటే కనుక ముగింపు ప్రార్థనలో మెల్లగా వెళ్ళి, సిస్టర్ సారీ, ఇక మనం సమాధానంగా ఉందామే అని స్త్రీలకు స్త్రీలు, పురుషులకు పురుషులు సమాధాన పడండి. మనసుల్లో కక్షలు, భేదాలు, విరోధ సంబంధమైనటువంటి ఆలోచనలు పెట్టుకుని సహవాసంలో కొనసాగొద్దు. మన సహవాసంలో సమాధానకర్తయ్యకు దేవుడు మనందరిలో సమాధాన సంబంధమైన మనసును నూతనంగా పుట్టించునుగాక. ఇంటి దగ్గర ఎవరైనా విరోధం ఉంటే వారితో కూడా సమాధాన పడండి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన సమాధానకర్తయగు అధిపతి. చాలామంది భక్తి చేస్తూ ఉంటారు, సమాధానాన్ని అభివృద్ధి పరచకుండా విరోధాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. కక్షలు, భేదాలు, సమస్యలు ఏవైనా కావచ్చు, కారణాలు ఏవైనా కావచ్చు, ఒక వ్యక్తితో గొడవ పెట్టుకునే ప్రయత్నం చేయొద్దు. సమాధానంగా, ప్రేమగా, సమాధానకర్తయ్యకు దేవుడు మనకిచ్చే సమాధానాన్ని పాడు చేసుకోవద్దు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అలాంటి దేవుడిని ఈ రోజున మనం ఆరాధిస్తున్నాం. ఆయన ఎవరు అని అంటే సమస్తమునకు ఆది సంభూతుడు, సమస్తమునకు ఆది సంభూతుడైన. చివరిగా ఒక మాటను చదివి నేను ముగించేస్తాను. 2 కొరింథీ 8వ అధ్యాయము, 2 కొరింథీ 8వ అధ్యాయము 9వ వచనాన్ని చదువు. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడాయను. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మన నిమిత్తము దరిద్రుడాయను. మనం ఆరాధించే దేవుడు ఎవరనుకుంటున్నారు? ధనవంతుడు. ధనవంతుడు అనే మాట నేను ఉపయోగించడానికి
ఇష్టపడలేదు. సర్వములో సర్వమై ఉన్న దేవుడు, మొత్తం ఈ ప్రపంచ లేక ఈ విశ్వమంతటిలో సృష్టి ఏదైతే ఉన్నదో, చిన్న సూక్ష్మమైనటువంటి పరిమాణము మొదలుకొని గొప్ప గొప్ప వాటితో సహా అన్నిటికీ ఆయనే ఆధారం. ఆయన లేకుండా ఏదియూ కలగలేదు. కలిగి ఉన్నవన్నీ ఆయన మూలముగా కలిగేను, ఆయన లేకుండా ఏదియూ కలగలేదు. ఎక్కడ? యోహాను సువార్త 1వ అధ్యాయము 2-3 వచనాల్లో ఉంటుంది. సమస్తము ఆయన మూలంగా కలిగింది, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సమస్తము ఆయన మూలముగా కలిగాను. ఆయన అంత గొప్ప దేవుడండి. అంత గొప్ప దేవుడై ఉండి మన నిమిత్తము ఆయన దరిద్రుడైపోయారంట. ఎందుకని? మనలను ధనవంతులుగా చేయాలని, అనగా మనలను గొప్పవారుగా చేయాలని, మనలను తనంతటి వారుగా చేయాలని, తనతో సమాధానపరుచుకోవాలని ఆయన ఈ లోకానికి దరిద్రుడిగా వచ్చారు. నేను బెత్లెహేములో ధూళిలో పడి పొర్లి తిని అనే ప్రవచనం ఉంది. ఆ ప్రవచన ప్రకారము ఆయన ఈ లోకానికి రావడానికి కన్యమరియ గర్భములో పిండముగా రూపించబడి శిశువుగా ఈ భూమి మీదకి రావడానికి కనీసం ఆయన ప్రసవించే సమయానికి సత్రంలో కూడా స్థలము లేనందున ఆయన జననము ఓ బహిరంగ ప్రదేశంలో ప్రసవించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆయన ప్రసవించిన తర్వాత ఆయన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టారట? పశువుల తొట్టెలో పరుండబెట్టారు. ఎంత దరిద్రమో చూడండి. అది ఇంత దరిద్రమైనటువంటి దుస్థితిని ఆయన కలిగి ఉండటానికి కూడా ఏమాత్రము కూడా సిగ్గుపడలేదు, బాధపడలేదు. ఆయనను పొత్తిగుడ్డలతో చుట్టినట్లుగా వాక్యం చెబుతుంది, చరిత్ర చెబుతుంది, ఆధారం చెబుతుంది. పొత్తిగుడ్డలు అనగా సిరిగిపోయిన పాత బట్టలు, మురికి బట్టలు, ముడతగా ఉన్నటువంటి బట్టలు, ఓ మూట కట్టేసిన పనికిరాని బట్టలు, అలాంటి బట్టలతో చుట్టారంట ఆయన్ని. చూసారా ఎంత ఘోరమైనటువంటి దారిద్ర్యమో? మన నిమిత్తం ఆయన దరిద్రునిగా పుట్టుకలో చూపించారు. అదే సమయంలో ఆయన శిలువ మరణానికి సమీపించే సమయానికి ఆయన ఒంటి మీద కనీసం దిశమూలను కప్పటానికి కూడా చిన్న బట్ట మొక్క కూడా లేదండి. ఎందుకంటే సైనికులందరూ కూడా సీట్లు వేసుకున్నారు. రే రాజుగారు ఉన్నారే, ఈ రాజుగారు ఆయన వేసుకున్న వస్త్రాలు ఎలాగూ చనిపోతాడు కదరా, అయితే పై వస్త్రం నాకు కావాలి. పై వస్త్రం నీది కాదురా, నాది. లేదు మూడవడొచ్చి నాది. రే మనకి గొడవద్దు, సీట్లు వేసుకుందాం. ఆయన ఒంటి మీద ఎన్ని బట్టలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా సీట్లు వేసుకుందాం, గొడవద్దు రే. పై వస్త్రము, దాని క్రింది వస్త్రము, దాని క్రింది వస్త్రము, ఇలాగా మొత్తం ఆ పార్ట్స్ అన్నీ కూడా పేర్లు రాసి సీట్లు వేశారు. సీట్లు వేసి మొట్టమొదటిగా ఎవడు సీటు తీస్తే ఆ సీటు ఏమని వచ్చిందో ఆ వస్త్రం వాళ్ళది, ఇంకా లాగేసుకోవటమే. అలా ఆయన ఒంటి మీద ఎన్నైతే కప్పబడిన పార్ట్స్ ఉన్నాయో ఒక్కొక్క వస్త్రాన్ని లాగేస్తే ఆయన చివరికి దిగంబరిగా మార్చబడిపోయారు. మీకు సినిమాల్లోనూ ఆయన చిత్రపటాల్లోనూ మొలకేదో బట్ట కట్టినట్టు ఉంటుంది, అది వాస్తవం కాదండి. ఆయన్ని చాలా అవమానకరంగా సిలువ వేశారు. యెషయా 53వ అధ్యాయంలో ఆయన మనుషులు చూడ నొల్లని వానిగాను ఆయన, మనుషులు చూడటానికి కూడా అసహ్యం అనిపించే విధంగా, బాబోయ్
దిగంబరిగా ఉన్నవారిని ఎవరు చూడగలరు? ప్రవచనం అండి. మనుషులు చూడనల్లని వానిగా అయిపోయారండి. ఇది నా సొంత మాటలు కాదు, వాక్యాధారం ఉంది ఇక్కడ. ఏది? ఆయన వస్త్రముల కొరకు సీట్లు వేసుకున్నారనేటువంటి ఆధారం ఉంది. మనుషులు చూడనల్లని వానిగా అయిపోతాడనే ప్రవచనం ఉంది. ఇవన్నీ మ్యాచ్ అయినాయి. నీ కొరకు నా కొరకు ఆయన నిందల్ని అనుభవించారు, సిగ్గును అనుభవించారు, అవమానాన్ని అనుభవించారు. నా ప్రభువుని దిగంబరిగా చేసేశారు. నా ప్రభు నా కొరకు దిగంబరిగా మారి నా అవమానాన్ని కప్పటానికి, నా సిగ్గును కప్పటానికి ఆయన దరిద్రుడిగా మార్చబడ్డారు. ఏదైనా తోటలో ఆదాము అవ్వలు మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినవద్దు అని చెప్పి దానికి కంచె వేస్తే, కంచెని దాటుకొని వెళ్ళి ఆ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తిని వాళ్ళు దిగంబరులు అయిపోయారండి. వారికి ఇచ్చిన రక్షణ మహిమ వస్త్రాన్ని వారు పోగొట్టుకుని దిగంబరులు అయిపోయారు. అందుకే ఆ దిగంబరత్వాన్ని కప్పటానికి ఆదిలోనే ఒక గొర్రెపిల్ల వధించబడింది. వారి యొక్క దిగంబరత్వాన్ని కప్పటానికి, మనందరి యొక్క దిగంబరత్వాన్ని కప్పటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన దరిద్రుడిగా దిగంబరిగా మారి మనకు తన మహిమ వస్త్రాలు ఇవ్వటానికి తన అమూల్యమైన రక్తాన్ని ఆయన దారిపోసారండి. ఇక్కడ విషయం ఏంటంటే, ఆదాము అవ్వలకి ఇది తినకూడదని దాని చుట్టూ కంచె వేస్తే దాన్ని దాటుకుని వెళ్ళి తినేశారు. కానీ జీవవృక్ష ఫలం అక్కడే ఉంది. దానికి ఏ విధమైనటువంటి ఆటంకం లేదు. మీరు నిరభ్యంతరంగా తినొచ్చని స్వేచ్ఛగా ఉన్నప్పటికీ జీవవృక్ష ఫలాన్ని వారు తినలేదు. వారు ఎప్పుడైతే దేవుని మహిమను పోగొట్టుకున్నారో ఇప్పుడు జీవవృక్ష ఫలానికి కంచె వేయబడింది. కంచె వేయబడింది. ఖడ్గ జ్వాలలో నిలవబెట్టబడ్డాయి. కావలి వచ్చేసింది. మానవుడు ఏది ఉత్తమమైనదో అది స్వేచ్ఛగా ఇవ్వబడుతున్నా పొందుకోవటానికి ఇష్టపడలేదు. కానీ ఏదైతే నిన్ను నష్టానికి, నాశనానికి తీసుకుని వెళ్తాదో దానికోసం ఎన్ని తిప్పలు పడైనా సరే వెళ్ళి నాశనానికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఈ ఖడ్గ జ్వాలను దాటుకుని వెళ్తేనే జీవవృక్ష ఫలం. ఖడ్గము ప్లస్ జ్వాల. గతంలో కూడా నేను పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ఆ వర్తమానం ఇచ్చినట్టు నాకు గుర్తు. ఖడ్గము ప్లస్ జ్వాల. ఖడ్గము అనగా నువ్వు జీవవృక్ష ఫలాన్ని తిని నిత్యము బ్రతకాలంటే, పరలోకంలో నిత్య జీవన పొందాలంటే ఖడ్గాన్ని దాటి వెళ్ళాలి. అనగా వాక్యం అనే ఖడ్గం నిన్ను ఖండిస్తుంది, అయినా దానికి నువ్వు తట్టుకోవాలి. వాక్యం అనే ఖడ్గం చేత నిన్ను నరికినట్టుగా, వాక్యం అనే ఖడ్గం నిన్ను ఖండించినట్టుగా, వాక్యం అనే ఖడ్గం నిన్ను గాయపరిచినట్టుగా నీకు అనిపించిన దాన్ని తట్టుకోవాలి. కారణం ఏంటో తెలుసా? జీవవృక్ష ఫలం నాకు కావాలి కనుక ఖడ్గాన్ని భరిస్తాను. జ్వాల కాలుస్తుంది, మండిస్తుంది. పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా దైవజండు ఆత్మావేశంతో కూడినటువంటి సందేశాన్ని బోధిస్తున్నప్పుడు నీకు మంట పుట్టినట్టుగా, నీకు కొంచెం బాధ కలిగినట్టుగా అనిపిస్తుంది. అయినా సహించు. అప్పుడు వాటిని దాటుకుని వెళ్ళి జీవవృక్ష ఫలాన్ని భుజిస్తావు. యుగ యుగాలు పరలోకంలో ఉంటావు. అలాంటి కృప ప్రభు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు ఒక శిశువుగా, ఒక కుమారునిగా అనుగ్రహించబడి ఆ కుమారుని యొక్క రాజ్య వారసులుగా ఉండటానికి మన కొరకు తన అమూల్యమైన రక్తమును దారపోసి ఆయన భుజాల మీద ఈ రాజ్యభారాన్ని మోసుకుంటూ ఆ గొల్గొతా కొండ మీదకి తీసుకుని వెళ్ళి అక్కడ ఆయన సిలువ వేయబడి అందనంత ఎత్తులో ఉండి ఆయన చెబుతున్నారు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండర్రా, నిత్య విశ్రాంతినిస్తా, పరలోక ఆ శాంతిని మీకు ఇస్తా. నా యొద్దకు రండి, నేను చెప్పింది చేయండి, నన్ను అనుసరించండి అర్రా అని అంటే, లోకము లోకాశల్ని ప్రేమించి మానవుడు బుద్ధిహీనుడై, దుర్మార్గుడై, దుష్టుడై, పాప సంబంధమైన క్రియలకు ఆకర్షితులై అనేక మంది నిత్య నాశనానికి వెళ్ళిపోతుండగా
ఇదిగో ప్రభు చెప్తున్నారు, మీ కొరకే నేను దరిద్రుని అయిపోయినారా, మీ కొరకు నేను దిగంబరిగా మార్చబడ్డానరా. ఇది వాస్తవం మర్రా. నేను మిమ్మల్ని ఎంత ప్రేమించానో, దిగంబరిగా మారటానికైనా నేను వెనకాడలేదర్రా. మీ కొరకు నేను దేనికైనా తగ్గించుకున్నాను, దేన్నైనా మీ కొరకు త్యాగం చేశాను. నాకున్న పరువు, నాకున్న గౌరవం, నాకున్న ఘనతను మీ కొరకు అన్నీ వదిలేసుకున్నానర్రా. విడిచిపెట్టకూడని భాగ్యము అనుకునే పరలోకాన్ని కూడా విడిచిపెట్టి ఒక మానవ మాత్రుడిగా మీ కొరకు వచ్చి నేను దరిద్రుడిని అయిపోయానర్రా, దిగంబరిగా మారిపోయానర్రా. మీకోసం నేను ఏమైనా చేశానర్రా. కనీసం నా కొరకు చిన్న చిన్న వాటిని నేను వదిలిపెట్టుకోలేవా, చిన్న చిన్న వాటిని చేయలేవా అని ప్రభు ప్రశ్నిస్తే నీ జవాబు ఏంటి, నీ సమాధానం ఏంటి?